తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా జాయిన్ అవ్వండి, మీకు చాలా బెనిఫిట్ అవుతారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్, బెల్లీ ఫ్యాట్, అన్ని రకాల ఫ్యాట్ లాస్ అయి ఉండొచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. సో చూడండి, చాలామంది ఫ్యాట్ లాస్ అంటే ఏమనుకుంటారంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు, లేదా బయట ఎక్కడైనా రెస్టారెంట్స్ వెళ్ళినప్పుడు, మేడం ఇవి తింటారా అని అడుగుతారు దగ్గరికి వచ్చి. అయ్యో తినకుండా ఎలా ఉంటామండి, ఎవరిమైనా తినకుండా ఎలా ఉంటారు, ఎన్ని రోజులను ఉంటారు? ఇప్పుడు 1000 మందిలో ఒక్కరికి ఉంటుంది అలా కంట్రోల్, ఏం చూసినా నేను 100% టచ్చే చేయను అని. అలా ఎన్ని రోజులను పెట్టుకోగలుగుతారు, అంటే ఎన్ని ఇయర్స్ అని పెట్టుకోగలుగుతారు? సరే ఒక 10 రోజులు మెయింటైన్ చేశాను, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, అంత తర్వాత సో ఎలా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు మంచి ఫుడ్ తినండి, ఇంట్లోనే తినండి. మంచి ఫుడ్ అంటే అగైన్ డైట్ ఫుడ్ అనగానే అసలు డైట్ ఫుడ్డా అన్నట్టు అయిపోతారు. డైట్ ఫుడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంట్లోనే కొంచెం తెలివిగా న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉంది, మీరు అటుకులు చేసుకోండి, మెత్తటి అటుకులు, దాంట్లో కొన్ని పల్లీలు వేసుకోండి. అగైన్ వెరీ వెరీ హెల్దీ, ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి దాంట్లో, ఫైబర్ ఉంటుంది. కొంచెం క్యారెట్స్ వేసుకొని చాలు. రాగి జావ, జొన్న జావ, సజ్జ జావ, బటర్ మిల్క్ వేసుకొని చేసుకోండి. అగైన్ అన్నీ వచ్చేస్తాయి, ప్రోటీన్, ఫైబర్, రకరకాలుగా చాలా మంచిది. మిల్లెట్స్ కూడా కాబట్టి నట్స్ అండ్ సీడ్స్ ఇంకా రోజు ఎవ్రీడే రెగ్యులర్గా తినేసేయండి. కొన్ని వాల్నట్స్ ఉంచేసేయండి. అన్నీ అగైన్ అక్కడ గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, ఒమేగా 3 వస్తుంది, అన్ని రకాలుగా. సో లంచ్లో కూడా అంతే, మీరు రైస్ ఆర్ రోటీ తింటే క్వాంటిటీ తక్కువ చేసి కర్రీస్ ఎక్కువ తినేసేయండి, ఆయిల్ అండ్ సాల్ట్ తక్కువ వేసుకొని చాలు. సేమ్ డిన్నర్ కూడా అంతే. వెజ్ సూప్ చేసుకుంటున్నారు అనుకోండి, బేస్ ఎప్పుడైనా కార్న్ఫ్లోర్ అలాంటి చెత్త వేసుకోకుండా మనం రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి ఇలాంటివి వేసుకుంటాం. సో మీకు టేస్ట్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంటుంది. నేను మీకు ఆల్రెడీ చేసి కూడా చూపించాను ఒకసారి. సో మనం డైట్ అనగానే చాలామంది ఆకులల్మలు తింటేనే డైట్, పచ్చి కూరగాయలు జ్యూస్ తాగితేనే డైట్ అనుకుంటున్నారు. అసలు మంచిదే కాదండి, అలా ఉండదు. అలా కాన్సెప్ట్ ఎక్కడ లేదు. ఈ మధ్యలో కొత్తగా వస్తున్నాయి ఇవన్నీ. అసలు అది ఎప్పుడూ లేదు, ఎప్పుడూ ఉండదు కూడా. సో చూడండి, మన ఈజీ ఎవ్రీథింగ్. ఒకప్పుడు 100 సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి ఎలా తింటున్నా అలానే తినండి. ఇప్పుడు మనకున్న నాలెడ్జ్కి ఇంకొంచెం బెటర్గా చేసుకొని తింటే చాలు. మీకు అర్థమవుతుంది కదా. సో మంచిగా హెల్దీగా తినండి, మంచిగా యోగా చేసుకోండి, వాకింగ్ ఉంచండి, యాక్టివిటీ. డెస్క్ జాబ్ చేస్తున్నారు, ఎంతమందిని చూస్తున్నాను ఈ మధ్యలో. ఎవ్రీ1 హెల్త్ ఇష్యూస్ విపరీతంగా ఉన్నాయి. ఎందుకు? యాక్టివిటీ లేదు, సర్క్యులేషన్ సరిగా అవ్వట్లేదు, లేట్ నైట్స్ పడుకుంటున్నారు. లేట్ నైట్ పడుకున్నప్పుడు మనల్ని ఎవరు కాపాడలేరండి, బికాజ్ సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. ఆటోమేటికలీ బాడీ హార్మోన్స్ అన్నిటికీ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో నైట్ డైలీ మీరు లేట్ నైట్ పడుకుంటున్నా, లేట్ నైట్ తింటున్నా, ఆటోమేటికలీ బెల్లీ ఫ్యాట్ వస్తుంది, ఆటోమేటికలీ స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్స్ వస్తాయి లైఫ్లోకి. సో కొంచెం ఏమీ లేదు, జస్ట్ కొంచెం ఆ దినచర్యను ఫాలో చేసి గుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసేసుకోండి మీకున్న రొటీన్లోనే, సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకొని మీకు అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యేలాగా చూపిస్తాను నేను. ఆర్గన్స్కి, ఫ్యాట్ లాస్కి, హార్మోన్స్, డైజెషన్, ఎవ్రీథింగ్. సో ఫస్ట్ వజ్రాసన వచ్చేసి, వజ్రాసనలో ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని ఇన్హేల్, exhale, slowly bend forward. Inhale, slowగా పైకి. Exhale, slowly bend forward. పుట్ట మీద ప్రెషర్ పడనివ్వండి. ఇలా మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకోండి. ఇది మనకి 10 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అగైన్ ఇంటర్లాక్, హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. ఇప్పుడు స్లోలీ ఫుల్ బాడీ మూమెంట్ ఇవ్వండి. బాడీ వెయిట్ అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి, షోల్డర్స్ మీద, ఆర్మ్స్ మీద. మళ్ళీ స్లోగా బ్యాక్ అండ్ అగైన్ స్లోలీ అప్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్. మళ్ళీ ఫుల్ బాడీ ఫార్వర్డ్ తీసుకెళ్ళేసి మళ్ళీ స్లోలీ బ్యాక్ తీసుకురండి. అగైన్ ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు అది అయిన తర్వాత స్లోలీ ఫార్వర్డ్ వెళ్ళిపోయి స్లోలీ టేబుల్ పొజిషన్ వచ్చేసేయండి. టేబుల్ పొజిషన్ నుంచి స్లోగా లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకొని, లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకొని, రైట్. నౌ స్లోలీ స్ట్రెచ్ అండ్ స్లోలీ బ్యాక్. 1, మళ్ళీ స్లోలీ 2 అండ్ స్లోలీ బ్యాక్. 3 అండ్ స్లోలీ బ్యాక్. 4, మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇది ఒక 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ తీసుకొని చిన్న సర్కిల్స్ తీసుకొని స్టార్ట్. 1,
2, 3, 4, 5. Reverse direction start chain 1, 2, 3, 4, 5. సేమ్ మళ్ళీ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి. మనకు తెలుస్తూనే ఉంటుంది అసలు ఎక్కడెక్కడ వస్తుంది స్ట్రెచ్ అనేది. స్లోగా సైడ్స్ 1, మళ్ళీ స్లోలీ బ్యాక్, స్లోలీ 2. ఇది ఫ్యాట్ లాస్ అవ్వడానికి, స్ట్రెంథనింగ్కి, హార్మోన్స్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. 3, మళ్ళీ స్లోలీ బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్ 4 అండ్ బ్యాక్, 5, స్లోలీ బ్యాక్. ఇది ఒక 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్లోలీ సేమ్ రైట్ లెగ్ సెంటర్ రొటేషన్స్ తీసుకోండి. 1, 2, 3, 4, 5. సెంటర్ రిలాక్స్ తీసుకోండి.